ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ సంచలనం రేపుతోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. ప్రభుత్వం తన పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది, ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి పూర్తిగా దురుద్దేశంతో కూడుకున్నదిగా కనిపిస్తుందంటూ ఒక లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించిన వివరాలు ఒకసారి మీకు చెప్తాను. మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం పద్ధతులు పూర్తిగా అనేది విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేశారు, ఇది పూర్తిగా చట్ట విరుద్ధం అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే వీళ్ళు డిసైడ్ చేసేశారు, అందుకనే మంత్రులతో తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే సో వాళ్ళని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని చెప్పి ఆ లేఖలో స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో అసలు ఎక్కడా లేదు. చట్టంలో 10% సీట్లు ఉండాల్సిందని ఒక నిబంధన ఎక్కడా లేదు. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అనేది దురుద్దేశపూర్వకంగా నా మీద కుట్ర కోణంలో ఆలోచన చేసి నాకు ప్రతిపక్ష హోదా దక్కకూడదని చెప్పి ముందుగానే అనుకుని ఈ విధంగా చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖలో చెప్తున్నారు. పార్లమెంట్లో కానీ సో అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నిబంధన ఇప్పటిదాకా ఎవరు పాటించలేదని చెప్తున్నారు. అధికార కూటమి అలాగే స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో వారు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా దాన్నే అర్థం పడుతున్నాయి. కొంతమంది చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు కూడా అందులో ఉటంకిస్తూ ఈ రకమైన భావజాలాన్ని నా మీద కలిగి ఉన్నారు. కాబట్టి దురుద్దేశపూర్వకంగా నా మీద శత్రుత్వం కలిగి ఉన్న వాళ్ళుగా వ్యవహరించి ప్రతిపక్ష హోదా దక్కకూడదనే విధానం వాళ్ళు అవలంబించారని చెప్పి ఆ లేఖలో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలు బలంగా బాణి వినిపించే అవకాశం చట్టసభలో ఉంటుంది. విపక్షంలో ఎవరికి ఎక్కువ స్థానాలుంటే వాళ్ళని ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజా సమస్యల పట్ల ఒక వాడివేడి చర్చ జరుగుతుంది, ఏది మంచి ఏది చెడు అన్న చర్చ జరుగుతుంది. సో డెఫినెట్గా దీన్ని పరిగణలోకి తీసుకుని నాకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖలో స్పష్టంగా పేర్కొంటూ స్పీకర్కి ఈ లేఖ రాసినట్టుగా కనిపిస్తోంది. సో ప్రతిపక్ష హోదాకి సంబంధించి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ప్రతిపాదన పట్ల ప్రభుత్వం ఇటు స్పీకర్ కానీ ఎంతవరకు పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. చట్టంలో అసలు ఇలాంటి నిబంధన లేదు అని చెప్పి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉందో కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. కార్తీక్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లేఖ రాశారో ప్రస్తుతం అది సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చట్టంలో లేని విషయాన్ని ప్రస్తుతం దాన్ని పరిగణలోకి తీసుకొని నా మీద కేవలం ఒక శత్రుత్వం ఉన్న కారణంగానే మంత్రుల తర్వాత నన్ను అవమానించే విధంగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వారు ప్రమాణ స్వీకారం చేయించారు, ఇది పూర్తిగా విరుద్ధం, ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పి లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి ఈ నిబంధనలు, ఈ చట్టాలు, గత చరిత్ర, వీటన్నిటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు చిట్టెలకపై సింహానికి సాంప్రదాయాలు రూల్స్ చెప్పిందంట. ఇప్పుడు ఇతర 3 సార్లు ఎమ్మెల్యే, అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉన్న వ్యక్తి 7 సార్లు ఎమ్మెల్యే. ఆయన 1983 నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, రాజకీయాల్లో చురుకుగా ఉన్నాడు. 2009లో జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు, మొదటిసారి కడప ఎంపీగా రంగప్రవేశం చేశాడు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అయ్యన్న పాత్రుడికి రూల్స్ గురించి, సాంప్రదాయాల గురించి చెప్పడం అనేటువంటిది నిజంగా విడ్డూరంగా నాకు అనిపిస్తోంది. ప్రతిపక్ష హోదా లేదు అనేటువంటి ఆ సాంప్రదాయం లేదు, ఆ రూలు లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడా దీన్ని పాటించలేదు అని చెప్పటే రాజకీయ అవివేకాన్ని, జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ అవివేకాన్ని తెలియజేస్తుంది. నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తెలుసుకోండి, రాసుకోండి, కావాలంటే క్లాసులు చెప్తాం రండి. 2014లో మొత్తం పార్లమెంట్ లోక్సభకు జరిగినటువంటి ఎలక్షన్లో కేవలం 52 సీట్లు మాత్రమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వస్తే, దేశంలో లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ లీడర్షిప్ ఇవ్వలేదు. అపోజిషన్ లీడర్ హోదా ఇవ్వలేదనే కారణం చేత, అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణం చేత కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు కూడా పోయింది. సుప్రీంకోర్టు కూడా కాంగ్రెస్ వేసినటువంటి పిటిషన్ కొట్టివేసింది. ఖచ్చితంగా 54 సీట్లు ఉంటే మాత్రమే మీకు, ఎందుకంటే 543 సీట్లు పార్లమెంట్లో ఉన్నాయి, లోక్సభకి పోటీ జరుగుతుంది కాబట్టి కనీసం 54 సీట్లు అంటే 10% ఉంటే మాత్రమే ప్రతిపక్ష హోదా మీకు వస్తుంది అని చెప్పేసి ఆ యొక్క పిటిషన్, కాంగ్రెస్ వేసినటువంటి పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. రెండవది, ప్రతిపక్ష హోదా గురించి అనేక మంది ఉచ్చరించిన విషయాన్ని, ఎందుకంటే నిజమే ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ ఇంత భారీ ఓటమి వైపు విపక్షాలు లేవు కాబట్టి అంత పెద్దగా అపోజిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు.
కానీ ఇప్పుడు వైసీపీకి వచ్చింది కేవలం 11 సీట్లకే పరిమితమైంది కాబట్టి ఇంకో విషయం కూడా గుర్తించాలి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మొన్న ఎన్నికల్లో 3వ అతిపెద్ద పార్టీ తప్ప డైరెక్ట్గా టీడీపీ పెద్ద పార్టీ, తర్వాత జనసేన పెద్ద పార్టీ, 3వ పార్టీ మాత్రమే వైసీపీ. సో జనసేన గనక స్వపక్షంలో లేకుండా ప్రభుత్వంలో చేరకుండా అది విపక్షంలో ఉంటే ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్ దక్కుతుంది. ఎందుకంటే 2వ అతిపెద్ద పార్టీగా ఉంది, 10% పైన సభ్యులు ఉన్నారు కాబట్టి జనసేన దక్కుతుంది. కానీ 3వ పెద్ద పార్టీగా ఉండి కనీసం 10% చేరుకోలేదు కాబట్టి వైసీపీకి దక్కే అవకాశమే లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడూ లేదని మాట్లాడుతున్నారు కదా. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన ఒక మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ రోజు అపోజిషన్ లీడర్గా చంద్రబాబు గారు ఉంటే, నేను తలుసుకుంటే నీ పార్టీలో చాలామంది ఎమ్మెల్యే నాతో టచ్లో ఉన్నారు, నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలను అని చెప్పేసి చంద్రబాబును ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు గత అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. గత అసెంబ్లీ సమావేశంలో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి, వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. అంటే 18 సీట్లు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు. 18 సీట్లకు పైగా 23 సీట్లు టీడీపీకి ఉన్నాయి కాబట్టి 5 మందిని కనుక లాగేసుకుంటే, 5 నుంచి 6 మందిని లాగేసుకుంటే టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయొచ్చని జగన్మోహన్ రెడ్డి చాలా ప్లాన్ చేశాడు. కానీ సాధ్యంగా టీడీపీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పోలేదు. ఒక 9 పోయారు. ఆ 9 మంది మళ్ళీ వైసీపీ నుంచి టీడీపీకి 9 ఎమ్మెల్యేలు వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకున్నది సాధ్యం కాలేదు. మరి ప్రతిపక్ష హోదా అనే పదం లేకుండానే, ఆ అవకాశం లేకుండానే, ఆ కన్విక్షన్ లేకుండానే నువ్వు చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దాం అనుకున్నావా? అది ఉందని నీకు తెలుసు కదా. 10% మినిమం ఉండాలని ఒక సాంప్రదాయం ఉన్న విషయం నీకు తెలుసు కదా. ఆ తెలుసు కాబట్టి ఈ ప్రయత్నం చేసావు కదా. నీ ప్రయత్నమే ఇవాళ నీకు తిరిగి వచ్చింది, ఇవాళ నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండోది, మొన్నటి ఎన్నికల్లో మే 11వ తారీఖు మోడీ భువనేశ్వర్లో జరిగిన మీటింగ్లో లోక్సభలో కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఆ పార్టీ 50 సీట్లు కూడా గెలవలేదు అని మాట్లాడారు. కావాలంటే ఆ స్పీచ్ని జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించుకుని చదువుకుంటే బాగుంటుంది. తర్వాత ఉమ్మడి రాష్ట్రం పక్కన పెడితే విభజిత రాష్ట్రంలో మన 2018 డిసెంబర్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 18 మంది ఎమ్మెల్యేలు 12 మంది కాంగ్రెస్ పార్టీతో విభేదించి తెలంగాణ రాష్ట్రంలో 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేదు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఉన్న బట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో మొన్నటిదాకా ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇక్కడ తెలంగాణలో. అంటేనే క్లియర్గా 10% ఉండాలి. గతంలో సాంప్రదాయాలు ఉన్నాయి, అనేక అసెంబ్లీలు దీన్ని పాటించాయి, లోక్సభలో కూడా దీన్ని పాటించారు. ఇప్పుడు లెటర్లో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి 10% ఉండాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఇలాంటి ఫార్ములాను పాటించిన పరిస్థితి లేదు. విపక్షంలో ఎవరికి ఎక్కువ స్థానాలు ఉంటే వాళ్ళని ప్రతిపక్షంగా గుర్తించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి చాలా నొక్కి వక్కాణించారు ఆ లెటర్లో. ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా సుప్రీంకోర్టుకు వెళితే ఈ రకంగానే సమాధానం ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, స్పీకర్ కావచ్చు, దీన్ని ఏమాత్రము పరిగణలోకి తీసుకోకుండా మీకు ప్రతిపక్ష హోదానే లేదు అని చెప్పి ఏదైతే స్టాండ్ మీద ఉన్నారో అదే కంటిన్యూ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకు వెళ్ళే అవకాశం ఉందా? సుప్రీంకోర్టుకు వెళితే మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంటే ఏం జరగబోతోంది? ఖచ్చితంగా ఆయన కోర్టుకు వెళ్ళే హక్కు ఆయనకు ఉంది. వెళ్ళినా సరే ఫలితం దక్కదు అనేది గత తీర్పు మనకు చెప్తా ఉంది. మనం క్లియర్గా ఒకటి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు తెలియదో లేకపోతే కావాలని మాట్లాడతాడో ఏమో తెలియదు. కానీ నేను 2-3 ఉదాహరణలు చెప్పాను, ఒకటి కూడా కాదు. ఆల్రెడీ 2014 నుంచి 2019 మధ్య జరిగిన లోక్సభలో ప్రతిపక్ష హోదా లేకుండా కాంగ్రెస్ ఎలా ఉంది అని చెప్పాను. తెలంగాణలో 2023 డిసెంబర్ వరకు 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు ప్రతిపక్ష హోదా లేకుండా కాంగ్రెస్ తెలంగాణలో ఎలా ఉందో విషయాన్ని కూడా మీకు చెప్పాను. కాబట్టి మనం వాస్తవాలను ఆలోచించుకుంటే, రాజకీయాలు తెలుసుకుంటే, చట్టాలని పద్ధతులని తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తుంది. కానీ ఆయన ఫాలో అవుతున్నటువంటి రాజారెడ్డి రాజ్యాంగం ఇవన్నీ చెప్పకపోవచ్చు, రాజారెడ్డి రాజ్యాంగంలో ఇవన్నీ లేకపోవచ్చు. కానీ భారత రాజకీయాల్లో, భారత రాజకీయ సంస్కృతిలో, భారత రాజకీయ పద్ధతుల్లో, ప్రజాస్వామిక పార్లమెంటరీ పద్ధతుల్లో ఈ పద్ధతులు ఉన్నాయి. పద్ధతులే కాదు, గతంలో జరిగిన ఉదాహరణలు ఉన్నాయి. కార్తీక్ శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ విషయం ఒక విషయం చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో తప్పు ఏం చేశారు ఈ లెటర్లో అంటే, స్పీకర్ గారికి ప్రమాణ స్వీకారం రోజు జరిగినటువంటి విషయాన్ని ఉచ్చరించారు. ప్రమాణ స్వీకారం చేపించింది ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు కాదు. ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత స్పీకర్ ఎన్నిక జరిగింది, అయ్యన్న పాత్రుడిని స్పీకర్ ఎన్నుకున్నారు. ఆ ప్రమాణ స్వీకారాలు జరిగే టయానికి అయ్యన్న పాత్రుడు కూడా అందరు ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్యే అంతే. ఆ మొత్తం ఆ లెటర్ అడగాల్సింది, ఆ మాట అడగాల్సింది అప్పుడు ప్రొటెం స్పీకర్గా పనిచేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని. అగో విషయం, గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా 7 సార్లు ఎమ్మెల్యే. ఆయన 1982 నుంచి రాజకీయాల్లో ఉన్నారు, 1983 నుంచి అసెంబ్లీలో ఉన్నారు.
ఆయనకి రాజకీయాలు సుదీర్ఘకాలం ఉంది. సో వీళ్ళెవరికి అయ్యన్న పాత్రుడికి కానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పోలిస్తే సగానికి సగం జూనియర్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి రాజకీయ పద్ధతుల గురించి కానీ రాజకీయ సాంప్రదాయాల గురించి కానీ పార్లమెంటరీ పద్ధతుల గురించి కానీ చెప్పాల్సిన అవసరం లేదు. శాసనసభలో వాళ్ళు చాలా సీనియర్స్ జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అయితే ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా యాక్చువల్గా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల తర్వాత అప్పుడు ఆల్ఫాబెట్లోకి వచ్చి అప్పుడు జే అనే అక్షరం ఎప్పుడైతే వస్తుందో ఎమ్మెల్యేల వరుస క్రమంలో అప్పుడు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి ఒక పద్ధతి ఫాలో అయ్యే అవకాశం ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి ఒక దాన్ని ఏమంటారు ప్రొటెం స్పీకర్ కావచ్చు, లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఒక ప్రతిపాదన వచ్చిందంట. మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం కల్పించండి అని చెప్పి అటు నుంచి వచ్చిందంట. దాన్ని సావధానంగా పరిశీలించి మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. లేదంటే కనుక మంత్రులు అయిపోయిన తర్వాత ఆల్ఫాబెట్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఎక్కడో జేఎన్ యాక్షన్ వస్తే అప్పుడు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండేది. కానీ కొంత సానుకూలంగా వ్యవహరించి మంత్రులతో చేపించారని అది మాత్రమే కాదు ఆ సావధానత మాత్రమే కాదు. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన గౌరవం ఎలాంటిదంటే మీరు చెప్పింది ఒక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి మామూలు ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఆయన ఓడిపోయాడు, 11 సీట్లకి పరిమితం అయ్యాడు, సాధారణ వైసీపీ ఎమ్మెల్యే, పులివెందులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఆయన గేటు దగ్గర తిరిగి మిగతా ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ వరకు నడిచి రావాలి. కానీ అసెంబ్లీ క్యాబిన్ వరకు కూడా ఆయన వెహికల్ని వచ్చేందుకు కోసం చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు. అధికారులు చెప్పారు ఆయన ఆపొద్దు, ఆయన వెహికల్ని రానివ్వండి అని చెప్పారు. అసెంబ్లీ గేట్ లోపలికి ఆయన వెహికల్ వచ్చింది అంటే ఆయనకు అగౌరవం కూడా ఇచ్చారు. ఒకటి మీరు చెప్పినట్టు మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం, ఎందుకంటే ఆల్ఫాబెట్ ప్రకారం జేఎన్ యాక్షన్ వచ్చినప్పుడు మిగతా ఎమ్మెల్యేల ప్రకారం ఓ పద్ధతి ప్రకారం ఎక్కడో మధ్యలో చేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉండటం ఒకటి, తర్వాత ఆయన కార్ని అసెంబ్లీ క్యాబిన్ వరకు తీసుకొచ్చే అవకాశం ఉండటం ఒకటి. అదే ఆయనకి గౌరవాలు ఇచ్చారు. కక్ష సాధింపులే చేయదలుచుకుంటే, ఆయన్ని గౌరవాన్ని తగ్గించదలుచుకుంటే ఈ రెండు ఇవ్వరు కదా. సో ఆయనకి ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చారు. అసలు వాస్తవానికి మీకు విషయం చెప్తాను. ఆయన 2014లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అపోజిషన్ లీడర్షిప్ ఆయనకు వచ్చింది, ప్రతిపక్ష హోదా దక్కింది. కానీ ఆయన 2.5 సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చిన తర్వాత నేను ఈ అసెంబ్లీలో ఉండలేను, నేను పాదయాత్ర చేసుకుంటా పబ్లిక్లోకి వెళ్తాను, ఆయన అసెంబ్లీని బైకాట్ చేశారు. ఆయన పార్టీని కూడా బైకాట్ చేశారా, ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆయన కానీ ఆయన పార్టీ కానీ అసెంబ్లీకి రాలేదు. తర్వాత 2019లో మరోసారి పులివెందుల నుంచి ఎమ్మెల్యే అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అసెంబ్లీ పద్ధతులని సాంప్రదాయాన్ని ఏమీ పాటించకుండా వన్ సైడ్గా ఆయన ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. సో ఆయనకి రాజకీయ పదవి ఇప్పటికి 2 సార్లు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. 3ఓసారి మొన్న రీసెంట్గా ఎలక్ట్ అయ్యారు. సో ఆయనకి పార్లమెంటరీ పద్ధతి గురించి పెద్దగా అవగాహన లేదు. ఆయనకి ఖచ్చితమైన శిక్షణ అవసరం. ఆయన క్లాసులకు పంపించే పార్లమెంటరీ పద్ధతులు ఏంటి, చట్టాలు ఏంటి, ట్రెడిషన్ ఏంటి, గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలా నడుస్తుండేది, ఎలాంటి పద్ధతులను ఫాలో అయ్యేది, విభజిత రాష్ట్రంలో పార్లమెంట్లో లోక్సభలో ఎలాంటి రూల్స్ ఉంటాయి అన్న విషయం జగన్మోహన్ రెడ్డి తెలుస్తుంది. అయితే కార్తీక్, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, కొంత కఠినాత్మక వైఖరి అవలంబించే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కొంత సాఫ్ట్గా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. గతంలో కక్షపూరితంగా వ్యవహరించింది గత ప్రభుత్వం, ప్రతిపక్షాల మీద అణచివేసే కుట్ర చేసింది. కానీ అదే సంప్రదాయాన్ని మనం ఎందుకు కొనసాగించాలి, మనం ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, అంతే కఠినంగా వ్యవహరిస్తారా, లేదంటే కొంత సాఫ్ట్గా సానుకూలంగా వ్యవహరించి సరే ప్రజల తరఫున ఏదైనా చర్చ జరిగినప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా కొంత ఉండాలి కదా అన్న భావనతో కొంత హోదా కల్పించే పరిస్థితి ఏమైనా చేసే అవకాశం ఉండొచ్చా? వీళ్ళు ఏం చేస్తారు, ఎలా జరుగుతుంది అన్నది ఊహాగానం చెప్పనప్పటికీ కూడా నేను ఒక విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందు గుర్తించాల్సిందంటే, తనకుగానే ముందు ఇది కౌరవ సామ్రాజ్యం, ఇది కౌరవ సభ, ఇక్కడ నాకు గౌరవం దక్కదు, ఇక్కడ నేను ఉండలేను, ఈ సాంప్రదాయాలు నాకు వర్తించవు అని చెప్పేసి అసెంబ్లీకి రాకపోవటం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆయన స్పీకర్ ఎన్నిక వచ్చి ఉంటే చాలా గౌరవప్రదంగా ఉండు, ఆయన పార్లమెంటరీ పద్ధతిని పాటించుంటూ చాలా గౌరవంగా ఉండు. వాస్తవానికి సభా సాంప్రదాయాల ప్రకారం ఏదైతే స్పీకర్ ఎన్నిక రోజు ఖచ్చితంగా అప్పుడు ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు కీలకమైనటువంటి విపక్షానికి శాసనసభ వైసీపీ శాసనసభ పక్షనేతగా ఆయన కూడా స్పీకర్ను చైర్లో కూర్చోబెట్టడానికి రావాల్సి ఉండే. కానీ ఆ పద్ధతులు ఏమీ పాటించకుండా ఆయన స్పీకర్ ఎన్నికకి దూరంగా ఉన్నారు. ఆయనతో పాటు ఆయన పార్టీని కూడా దూరంగా ఉంచారు. పైగా ఆయన పులివెందుల టూర్కి వెళ్ళిపోయారు. ఇది కరెక్ట్ కాదు. ముందు ఆయన పద్ధతులు పాటించి సభలోకి వచ్చి సభలో ఏదైనా అగౌరవం దక్కితేనో, టైం దొరకకపోతేనో ఆయనకి మాట్లాడే అవకాశం అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. కార్తీక్, నిజంగా ఆ రోజు పద్ధతి పాటించి స్పీకర్ని ఎన్నుకునే కార్యక్రమంలో ఆయన అయ్యన్న పాత్రుడు గారిని చైర్లో కూర్చోబెట్టి ఆయన గురించి 2 మాటలు కొంత అంటే పార్టీల పరంగా ఎంత విమర్శలు ప్రతి విమర్శలు ఘాటుగా చేసుకున్నా సరే ఇప్పుడు ఇదొక సంప్రదాయం.
ఆయన చైర్లో కూర్చోబెట్టడం, విపక్ష హోదా లేకపోయినప్పటికీ, ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ, సో ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు కాబట్టి, పులివెందుల నియోజకవర్గం నుంచి ఉన్నాడు, ఆయన పార్టీకి శాసనసభ పక్ష నేతగా కూడా ఉన్నాడు కాబట్టి, రెండు మాటలు సంప్రదాయాలను అనుసరిస్తూ మాట్లాడి కొంత గౌరవంగా హుందాగా వ్యవహరించి ఉంటే, ఇప్పుడు రాసిన లెటర్ని ఏమన్నా కొంతలో కొంతన్నా సానుకూలంగా తీసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా ఆయన కోల్పోయాడని చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఇప్పుడు ఇదే లెటరు సభకొచ్చి నీ అభిప్రాయం చెప్పుంటే ఎంత బాగుండు. నాకు ఇది గౌరవం కావాలి, నాకు ఈ చైర్ కావాలి, నాకు కొద్దిగా మర్యాద కావాలి, నాకు నేను రాగానే నమస్తే పెట్టాలి, నాకు వాటర్ బాటిల్ నా ముందు పెట్టాలి, నాకు వాటర్ బాటిల్ ఓపెన్ చేసి నా నోట్లో పెట్టాలి, ఇలాంటి ఏదన్నా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది. అసెంబ్లీ రాకుండా స్పీకర్కి లెటర్ రాస్తే ఇది ఎలా బాగుంటుంది చెప్పండి. సో అసెంబ్లీకి వచ్చి చెప్పాల్సిన మాటలు కూడా అసెంబ్లీ స్పీకర్కి లెటర్ రాసే పద్ధతిలో జగన్ మీద ఉన్నారంటేనే అతని రాజకీయ అవివేకతను, రాజకీయ ప్రకృతిని మనం గమనించాలి. సో రాజకీయ మెచ్యూరిటీని జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకుంటే చాలా అంటే లెటర్లో రాసిన ఒక వాక్యాన్ని, ఒక సెంటెన్స్ని మీకు చెప్తున్నాను. నా మీద పూర్తిగా శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు ఈ స్పీకర్ కావచ్చు, లేకపోతే కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు, పూర్తిగా దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారు. అంటే ముందే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని డెసిషన్ వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి మంత్రుల తర్వాత నన్ను ప్రమాణ స్వీకారం చేయించారు. పూర్తిగా శత్రుత్వం అన్న పదాన్ని వాడారు. నిజంగా శత్రుత్వం వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తుందా? గతానికి ఇప్పటికీ కంప్లీట్గా ఒక కంపారిజన్ చేసుకుంటే కనుక ఎలా అర్థం చేసుకోవాలి ఈ వ్యాఖ్యలు? అసలు ఈ ఎలా శాసనసభ నడుస్తుంది అంటే ఆయన శాసనసభకు వచ్చినప్పుడుగా తెలిసేది. గతంలో ఆయన ఎలా నడిపాడనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అసహ్యంతో రాష్ట్ర ప్రజలు ఆయన ఓడించారు. ఇలా శాసనసభ పక్షనేత ఉండకూడదు, ఇలా సభ ఉండకూడదు, ఇలాంటి వాళ్ళ శాసనసభలో ఉండకూడదు అని చెప్పేసి దాదాపు పోయినసారి గెలిచిన 151 మందిలో 140 మందిని ఓడిచ్చేశారు. కేవలం 11 మంది మాత్రమే గెలిచారు. మొత్తం మంత్రులంతా ఒక పెద్దిరెడ్డి మినహా మిగతా మంత్రులంతా ఓడిపోయారు. సో సభ నడిపే పద్ధతి ఇది కాదు అని చెప్పేసి సభ నడిపిన పద్ధతిని 2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నడిచిన పద్ధతిని ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పుడు ఎలా నడిచిద్ది అంటే, ఇప్పుడు నడిచే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద కనుక అలాగే అప్పుడు ఎలా టీచ్ చేశారో ఇప్పుడు అలానే టీచ్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని అది ప్రజలు చూస్తారు. ప్రజలు దానికి పాఠాన్ని 2029లో చెప్తారు. నువ్వు సభకే రాకుండా సభను తప్పించుకొని బెంగళూరు ప్యారిస్కి పారిపోయి వయ్యా పులివెందుల ఇప్పుడు లెటర్ రాస్తే దాంట్లో అర్థమే ఉంది. నువ్వు ఏదైనా ఉంటే సభకు వచ్చి చెప్పుకోవాలి, సభలో మాట్లాడాలి. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు నువ్వు బయటికి పోయి వాకౌట్ చేసి లెటర్ రాయి, ప్రెస్ మీట్ పెట్టు, గందరగోళం చేయి, అది వేరే విషయం. కానీ నువ్వు సభకే రాకుండా నేను లెటర్ రాస్తా, బయట ఉండి మాట్లాడతా, మీడియా మైకుల ముందు మాట్లాడతా అంటే ఇదట్ట కరెక్ట్ అవుతుంది? ఫస్ట్ సభ ఎలా నడుస్తుంది? నువ్వు 2019 నుంచి 2024 మధ్య సరిగ్గా నడపలేదు, అది ప్రజలు డిసైడ్ అయిపోయారు, అది వదిలే అది అయిపోయింది. ఇప్పుడు ఎలా నడిచిద్ది అంటే నువ్వు రావాలి అసెంబ్లీకి, నువ్వు వస్తే తెలిసిద్ది. అంటే కార్తీక్, ప్రతిపక్ష హోదా, ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తిస్తే మేము సభకు వస్తాం, లేదంటే సభకు రాము అని ఒక సంకేతం ఇచ్చినట్టు భావించాలా? హోదా ఇస్తే కనుక నేను సభకు వస్తాను, లేదంటే నేను అసలు ఈ 5 సంవత్సరాలు సభకు రాను అనేమన్నా ఆయన డెసిషన్ తీసుకోబోతున్నారా? అలా అర్థం చేసుకోవాలా ఈ లెటర్ని? అంటే మనకేదే అర్థమవుతుంది, సభకు రాకుండా ఉండటానికి కారణాలు జగన్మోహన్ రెడ్డి ఎత్తుక్కుంటున్నాడేమో అని అర్థమవుతుంది. సభకు రాకుండా చేయడానికి ప్రజలకు ఏదో చెప్పాలి, ఎందుకు పోవట్లేదని అడుగుతారు. మన పులివెందులు పోయినప్పుడు అన్నారట, నువ్వెందుకు అసెంబ్లీ పోకుండా మా కాడికి వచ్చావు, నువ్వు మా తరపున అసెంబ్లీలో మాట్లాడారు కదా, నేను అసెంబ్లీకి పంపిస్తే నువ్వు పులివెందులు ఎందుకు వచ్చావు, రేపు రావచ్చు కదా, ఒక్క రోజులో పోయిందేముంది, నువ్వు ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి కొండి ఏ రోజు పులివెందులు మొహం చూడలేదు కదా, తాడేపల్లి ప్యాలెస్లో తలుపులు మూసుకుని కూర్చున్నావు కదా, ఇవాళ మాత్రం అసెంబ్లీ సమావేశాలు మానేసుకొని ఎందుకు పులివెందులు వచ్చావని చెప్పి పులివెందుల ప్రశ్నించారు కాబట్టి తనకి అర్థమైపోయింది, రేపు అసెంబ్లీకి పోతే ప్రజలు ప్రశ్నిస్తారన్న విషయం అర్థమైపోయింది. సో ప్రజలకు ఒక సాకుని చెప్పాలి, ఒక కారణాన్ని చెప్పాలి. ఆ కారణం ఏంది, నాకు హోదా ఇవ్వట్లేదు, నేను పోతే నమస్తే పెట్టట్లేదు, నేను పోతే వాటర్ బాటిల్ పెట్టట్లేదు, ఆ వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేసి నా నోట్లో పెట్టట్లేదు, ఇలాంటి కారణాలు చూపించేసి తను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో అదే మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతుంది. నిబంధనలు పాటించలేదు, చట్టాన్ని పాటించట్లేదు, గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంప్రదాయాలను అవలంబించిన పరిస్థితి లేదు. విపక్షంలో ఏ పార్టీకి అయితే ఎక్కువ స్థానాలు ఉంటాయో దాన్ని ప్రతిపక్షంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది.